औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सनुल्क़ी फ़ी क़ुलूबिल्लज़ीना कफ़रुर्रुअब बिमा अशरकू बिल्लाहि मा लम युनज़्ज़िल बिही सुल्तान व मअवाहुमुन्नार व बि'सा मसवज़्ज़ालिमीन। वलक़द सदक़कुमुल्लाहु वअदहु इज़ तख़ुस्सूनहुम बिइज़्निही हत्ता इज़ा फ़शिलतुम व तनाज़अतुम फ़िल अम्रि व असैतुम मिन बअदि मा अराकुम मा तुहिब्बून। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు మనము విశ్వప్రభువు అల్లాహ్ మానవాళి మార్గదర్శకత్వం కోసం ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 151వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. వాస్తవం ఏమిటంటే, ఆ సృష్టి ప్రభు అల్లాహే మీకు అండా మరియు మీకు తోడు. ఆయనే అందరికంటే ఉత్తమ సహాయకుడు. సత్య తిరస్కారుల హృదయాలను భయంతో నింపే సమయము త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ఎవరి గురించి ఆ విశ్వప్రభు అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదో వారిని వారు ఆయనతో పాటు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు. వారి తుది నివాసము నరకము. ఈ దుర్మార్గులకు లభించే ఈ నివాసము అతి చెడ్డదైనది. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏ పని చేస్తే దైవం ఆయన కారుణ్యానికి దూరంగా విసిరివేస్తాడో, ఏ పని చేస్తే మనిషి శాశ్వతమైనటువంటి నరకంలోనికి పోతాడో, ఏ పని చేస్తే మనిషి అందమైనటువంటి ఆ స్వర్గానికి దూరమైపోతాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. సావధానంగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి సోదరులారా. దైవం తెలియజేస్తున్నాడు, సత్య తిరస్కారులు త్వరలోనే నాశనం అవుతారు. ఎందుకంటే సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, ధర్మాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, నీతిని న్యాయాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వారు కొద్దిసేపు ప్రాబల్యాన్ని వహించవచ్చేమో కానీ మరి కొంతకాలానికి చివరకు సత్యందే విజయం అవుతుంది. ప్రస్తుతం సోదరులారా, మనకు అసత్యం రాజ్యం ఏలుతుంది. అవినీతి, అక్రమాలు, అశ్లీలత ఎక్కడ పడితే అక్కడ రాజ్యం ఏలుతున్నాయి. ఎటు చూసినప్పటికీ కూడా మనిషిని ఆకర్షించే అశ్లీలత ఇప్పుడు కనబడుతుంది. అసత్యానికి చాలా నోరు ఎక్కువ అని చెప్పేసి పెద్దలు చెప్తారు. అబద్ధానికి నోరు ఎక్కువ అని. ఈ విధంగా ఎక్కడ చూసినా అసత్యమే, అవినీతి, కథలు, కల్పనలు, ఊహలు, అపోహలు, అపార్థాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నటువంటి ప్రస్తుతం సమాజంలో సహజంగా మనిషి ఏమని భావిస్తాడు అంటే, అసత్యాన్ని చూసి అరే దీనికి ఇంత బలం ఉన్నది కదా, ఇంత శక్తి ఉన్నది కదా, ఇంత ధనం ఉన్నది కదా, ఇదే నిజమేమో అని మనిషి పొరపాటు పడే అవకాశం ఉన్నది. మనిషి మోసపోతున్నాడు ఈ రోజున చూసి. ఉదాహరణకు చూడండి, దైవం ఒక్కడే ఈ విషయాన్ని గురించి చెప్పడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాము అంటే చాలా తక్కువ మంది హాజరవుతారు. అదే ఇతరత్ర సమావేశాలు మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్లు నిండిపోతుంటాయి. పెద్ద పెద్ద లైటింగులు, హంగామాలు. సహజంగా మనిషి ఏమని ఆలోచిస్తాడంటే, ఈ సత్యాన్ని గురించి చెప్తే ఇంత తక్కువ మంది వస్తున్నారేంటి, అదే వేరే చోట తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు. ఈ విధంగా సంగీత వాయిద్యాలతోటి హోరెత్తి మనిషి ఈ విధంగా ఆకర్షితులైపోయి ఇదే నిజమేనేమో అని మనిషికి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అనిపించడమే కాదు,
అదే నిజంగా అతను భావించి దాని వెనుక పడుతుంటాడు సోదరులారా. ఈ రోజున ప్రపంచం ఈ విధంగా మారిపోయింది. అసత్యము సత్యం యొక్క రంగును ధరించి, సత్యం యొక్క వేషాన్ని ధరించి మనిషి ముందు ప్రత్యక్షమవుతుంది, అందంగా తయారవుతుంది, మరి ఆకర్షిస్తుంది మనిషిని. మరి సంగీతంతో ఇంకొక దానితోటి ఈ విధంగా మనిషి అసత్యాన్ని చూసి సత్యంగా పొరబడి దానిని హత్తుకుంటున్నాడు. చివరికి అది తనతో పాటు నరకంలోకి తీసుకుపోతుంది సోదరులారా. అందుకని నేను చెప్పడం జరిగింది, మనిషికి దైవం అద్భుతమైనటువంటి మేధాశక్తిని ఇచ్చాడు, బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చాడు. బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించాలి. మన పూర్వం వచ్చినటువంటి మార్గం ఏమిటి, ప్రస్తుతం మనం నడుస్తున్నది ఏమిటి? బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి వాక్యము సామెతల గ్రంథంలో కనబడుతుంది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపించును, అయినను అది తుదకు మరణమునకు చేర్చును. కాబట్టి ఒక విషయము మనిషికి చాలా ఆనందంగా కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది, కానీ అది చివరకు నరకంలోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తుంది బైబిల్ గ్రంథము. మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం ఏదో పరిశీలించండి, మేలైనది ఎన్నుకొనండి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన పూర్వపు గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మన ప్రవక్తలు, మహాపురుషులు, మహర్షులు మనకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు, దీని గురించి మనము ఒక్క క్షణము మార్గంలో నిలిచి చూడాలి. ఎక్కడికి వెళ్తున్నాము, ఏమైపోతున్నాము, ఈ విధంగా ఒక్కసారి మనము నిలిచి ఆలోచన చేసి అప్పుడు మనం చేస్తున్నది కరెక్టా కాదా దీనిని గురించి ఆలోచన చేసి అప్పుడు మనం చేయాలి. లేదు ఏదో నలుగురితో నారాయణ అన్న చందాన వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేయాలి, వాళ్ళు పోతున్నారు కదా నేను కూడా పోవాలి, ఈ విధమైనటువంటి ధోరణి ఉంటే సోదరులారా ఎంత మాత్రం కూడా మనకు మరి పరలోకంలో ప్రయోజనకరం కాదు. కాబట్టి సోదరులారా, సత్యము అసత్యము వీటి మధ్య పోరాటము ఆది నుండి జరుగుతుంది, ప్రళయం వరకు కూడా జరుగుతుంది. కొద్దిసేపు సత్యము మరి అణిగి ఉండవచ్చు, ఆ అసత్యం యొక్క బలం ముందు, దాని ధనబలం ముందు, అంగబలం ముందు. కానీ చివరకు మరి విజయం చేకూరేది ఆ సత్యానికి మాత్రమే. దైవం ఒక్కడు అన్న సత్యమే ఈ సృష్టిలో రాజ్యం వెళుతుంది ఒక దినాన్న సోదరులారా. అదే విషయాన్ని దైవం ఒకటి చెప్తున్నాడు, కొద్దిసేపు పరాజయం పాలు కావచ్చు సత్యము, కానీ శాశ్వతంగా కాదు ఆ ఓటమి అనేది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, వకుల్ జా అల్ హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూకా. సత్యం వచ్చేసింది, అసత్యం నశించింది. ఎందుకంటే అసత్యం ఎప్పటికైనా నశించవలసిందే. ఈ అవినీతి, అక్రమాలు, అశ్లీలత, ఈ అన్యాయము ఎప్పటికైనా సమసిపోతాయి, ఎప్పటికైనా అవి అణిగిపోతాయి సత్యం ముందు సోదరులారా. నీతి ముందు, నిజాయితీ ముందు, నైతికత ముందు ఇవి అన్నీ కూడా, ఈ దుర్గుణాలన్నీ కూడా సమసిపోతాయి. కొద్దిసేపు మరి అవి రాజ్యం వెళ్ళవచ్చు, బలాన్ని ప్రదర్శించవచ్చేమో, కానీ శాశ్వతమైనటువంటి విజయం వాటికి ఎంత మాత్రం కూడా రాదు. మంచి వాళ్ళదే విజయము సోదరులారా, మంచిని కోరుకున్న వాళ్ళదే విజయము, నైతికంగా జీవితం గడప వాళ్ళదే విజయము. ఈ రోజున నైతికబద్ధంగా ఎవరైనా జీవితం గడిపితే ప్రజలందరి దృష్టిలో అతను ఒక వేస్ట్ ఫెలోగా, వ్యర్థమైనటువంటి వ్యక్తిగా పరిగణింపబడుతున్నాడు. ఈ రోజున ఒక వ్యక్తి దైవారాధన చేస్తున్నాడంటే వీడికి పనిపాట లేదేమో, ఎప్పుడు ఆ మస్జిద్ చుట్టూ లేకపోతే ఆ ఆరాధనాలయ చుట్టూ తిరుగుతుంటాడు అని చెప్పేసి మనుషులు ఈ రోజున అతను చూసి ముక్కును వేలేసుకుంటున్నారు. మరి ఎవరైనా వడ్డీ భూతానికి దూరంగా ఉండి నేను నా జీవితంలో దీనిని ముట్టుకోను అని అతను గడుపుతున్నట్లయితే జీవితము, అతన్ని వెర్రిబాగులవాడుగా జనాలు చూస్తున్నారు. ఈ ప్రస్తుతం ఎంత డబ్బు సంపాదించే ఈ కాలంలో ప్రజలందరూ కూడా వడ్డీ కాదనుకుని జీవితం గడుపుతున్నాడు, ఇతను బతక నేర్చిన వాడు కాదు అని చెప్పేసి ప్రజలు అతను ఏమాత్రం కూడా ఒక వ్యర్థ వ్యక్తిగా పరిగణిస్తున్నాడు, వేస్ట్ ఫెలోగా. అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంలో చెప్పారు, ప్రళయ దినానంటే ప్రళయానికి ముందున్నటువంటి రోజుల్లో సత్యం మీద నడవడం అనేది చేతిలో ఒక అగ్ని కణం పట్టుకున్నట్లే అన్నారు ప్రవక్త వారు. అగ్నికణం పట్టుకుంటే ఒక వ్యక్తి ఎంత భయంకరంగా ఉంటుందో సత్యం మీద నడవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది ప్రస్తుత రోజుల్లో. ఈ అందమైనటువంటి ఈ ప్రపంచంలో అనుక్షణం కూడా ఆకర్షించే ఈ ప్రపంచంలో స్త్రీల రూపంలో, అశ్లీలత రూపంలో, మరొకటి రూపంలో, ఈ విధంగా అనుక్షణం కూడా మద్యం రూపంలో, అనుక్షణం సినిమాల రూపంలో సోదరులారా, ఇంత భయంకరమైనటువంటి ఆకర్షణీయ ప్రపంచంలో తనను తాను రక్షించుకుంటూ వీటి బారిన పడకుండా ఒక దైవదాసుడు
జీవితం గడపాలి అంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు, చేతిలో నిప్పు కణిక పట్టుకున్నట్లే. కానీ ఈ పరిస్థితుల్లో ఎవరైతే సత్యం మీద స్థిరంగా ఉంటాడో, దైవభీతితోటి జీవితం గడుపుతాడో, అతనికి దైవము మరి మహోన్నతమైనటువంటి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. స్వర్గానికి వారసుడయ్యేవాడు ఇటువంటి వ్యక్తి. సోదరులారా, మీరు నేను ఎంత మాత్రం కూడా ఆ ఆశ పెట్టుకోలేము, ఎందుకంటే బలహీనమైనటువంటి మనుషులు మనం అందరం కూడా. కానీ సోదరులారా, ఈ విధంగా ఈ ప్రాపంచిక ఆకర్షణలకు లొంగకుండా, తనను తాను రక్షించుకుంటూ ఈ అసత్యం యొక్క మాయలో పడకుండా, అందంగా కనిపించే ఈ అసత్యము, అందంగా కనిపించే ఆ నరకము సోదరులారా మనకు తెలియడం లేదు. మరి ఒక వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తి మంచి దుస్తులు ధరించి వచ్చాడు అనుకోండి, సహజంగా మనము మంచివాడుగా భావిస్తుంటాము. అదేవిధంగా ఈ రోజున కూడా అసత్యము మంచిగా దుస్తులు ధరించి మనకు కనబడుతుంది. ఈ రోజున అది సత్యమేమో అని చెప్పేసి ప్రజలందరూ కూడా అక్కడికి పోతున్నారు. అందుకనే ఆలోచన చేయాలి. ఆలోచన చేయండి ఏ విషయం కూడా మనకు తెలియదు సోదరులారా. మరి దైవం చెప్తున్నాడు, అసత్యవాదుల యొక్క హృదయాలను భయంతో నింపే సమయం ఒకటి రాబోతుంది. అది ప్రళయదినమే కానవసరం లేదు సోదరులారా. ప్రపంచంలోని దైవం వాళ్లకు చూపించి వేస్తాడు. మనం చాలామందిని చూస్తుంటాం, ప్రజలను అన్యాయంగా బాధించిన వాళ్ళ యొక్క ముగింపు ఏ విధంగా జరుగుతుందో. ఏ భయంకరమైనటువంటి రోగం వచ్చో లేకపోతే ఇంకొకటి వచ్చో అతను ఆ విధంగా బాధలు పడ్డం మనం ప్రపంచంలో చూస్తుంటాం చాలామందిని. అప్పుడు అనుకుంటుంటాం, ఎంతమందిని బాధ పెట్టాడు వీడు, చూడండి వీడి పరిస్థితి ఈ విధంగా అయిందో అని చెప్పి. మనకు మరణం వచ్చేసి ప్రళయంలోనే మనకు ఆ శిక్ష దక్కనవసరం లేదు సోదరుల. ప్రపంచంలోని దైవము చూపించి వేస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ సంపాదనలో శుభాన్ని పోవాలి అంటే, శుభం పోతుంది అంటే నీవు నీ తల్లిదండ్రులను సరిగ్గా ఆదరించకపోతే నీ సంపాదన శుభం ఉండదు అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. ఈ రోజున చూడండి సోదరులారా, కోటాను కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు మనశ్శాంతి లేకుండా జీవితం గడుపుతున్నారు. శుభం ఉండడం లేదు, కోట్లు వస్తున్నాయి, కోట్లు పోతున్నాయి. ఎందుకు? ఈ విధంగా ఇతరులకు చెల్లించవలసినటువంటి హక్కులు చెల్లించకుండా ఉన్నప్పుడు మన సంపాదన శుభం అనేది ఉండదు. కాబట్టి మనకు శిక్ష మరణం తర్వాత ప్రళయంలోనే రానవసరం లేదు, మరణాంతర జీవితంలోనే శిక్ష రానవసరం లేదు సోదరులారా. ప్రపంచంలోని దైవము మనం చేసిన కర్మలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనము మంచి చేస్తే మన జీవితం మంచిగా ఉంటుంది, ఇహపరలోకాల్లో సాఫల్యం ఉంటుంది. లేదు అంటే దేవుని యొక్క ఆగ్రహము ప్రపంచంలోనే మనం చవి చూస్తుంటాం సోదరులారా. దైవం ఇక్కడ చెప్తున్నాడు, ఇంకొక మాటను చెప్తున్నాడు, సావధానంగా ఆలకించండి. ఎవరి గురించి అయితే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదో వాళ్లను దేవుని యొక్క దైవత్వంలో భాగస్వాములుగా మీరు చేసేశారు. సోదరులారా, ఎంత సూటైనటువంటి ప్రశ్న వేస్తున్నాడు చూడండి. ఎవరినైతే మీరు ఆ సృష్టి ప్రభువుకు సమానులుగా దైవాలుగా భావిస్తున్నారో, అది ఎవరైనా కానివ్వండి, ఏ ఆకారమైనా కానివ్వండి, మనము కల్పించుకున్నటువంటి మన చేతులతో తయారు చేసుకున్నటువంటి ఏ స్వరూపమైనా కానివ్వండి, వాటి గురించి ఏ ప్రమాణము కూడా దైవం అవతరింప చేయలేదు. పరిశీలన చేయండి. వేదాల దగ్గర నుండి, ఉపనిషత్తుల దగ్గర నుండి, భగవద్గీత గ్రంథం దగ్గర నుండి, బైబిల్ గ్రంథాల దగ్గర నుండి, అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ గ్రంథం దగ్గర నుండి, ఖురాన్ వరకు కూడా పరిశీలన చేయండి. మీరు పరిశోధన చేయండి. దైవానికి సమానులుగా ఎవరినైనా నిలబెట్టాడా ఆయన? ఈయనకి నేను అధికారం ఇస్తున్నాను, ఈయనని మీరు దైవాలుగా భావించండి, మీరు ఆరాధించండి అని ఎక్కడైనా చెప్పడము ఎవరైనా ఇంతవరకు చూసారా సోదరులారా? దైవం ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు, గ్రంథాల పరిశీలన చేయండి, ఒకవేళ అటువంటి విషయం ఏదైనా ఉంటే నాకు చూపించండి. ఎంతటి మహాపండితుడైనప్పటికీ కూడా వేదాలలో ఏమిటి దేవుడు ఇద్దరున్నారు, ఇదిగోండి రుజువు అని చెప్పేసి ఎవడైనా చూపించగలడా? ఎంతటి వేదోపనిషత్తులను చదివినటువంటి ఒక పండితుడు ఎంత మాత్రం కూడా చెప్పలేడు సోదరులారా. అతన్ని ప్రశ్నించినట్లయితే, ఏమండి వేదాలలో దేవుళ్ళు ఎంతమంది అండి అని ఆయన ప్రశ్నిస్తే, దైవం ఏకహ అని చెప్తాడు. ఏకోహి రుద్రేణ నా ద్వితీయస్తు, వేదం యొక్క సూక్తి ఇది. ఆ రుద్రుడు, ఆ సృష్టికర్త, ఆ సర్వేశ్వరుడు కేవలం ఒక్కడే, మరొకడు లేడు ఆయన పక్కన అన్న సూక్తి అని చెప్తాడు అథర్వణ వేదం నుండి సోదరులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే అనేక శ్లోకాలు మనకు కనబడతాయి, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని.
ఈ విధంగా అన్ని గ్రంథాలు కూడా దేవుడు ఒక్కడే అని ఘోషిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా దైవంతో సమానులుగా అనేక మందిని ఈరోజు మనం నిలబెడుతున్నాం? ఎంత తేలికగా ఈ పాపాన్ని మనం చేస్తున్నాము. మంచినీళ్లు తాగిన ప్రాయంలో ఈ విధంగా అయితే ఎంత తేలికగా అయితే మనం మంచినీళ్ళు తాగుతాము, అంతే విధంగా మనము దేవునికి సమానులుగా ఈరోజు నిలబెడుతున్నాము. ఎంతవరకు వెళ్తాము అంటే సోదరులారా, మనకు తేలికగా ఇంకా చెప్పాలంటే లోకుగా లభించే పదం ఏదైనా ఉన్నది అంటే ఈ రోజున దేవుడే. దేవుడు దిగొచ్చిన నన్ను ఆపలేడు. ఈ మన సినిమాలో చూసే డైలాగులు, దేవుడు అడ్డొచ్చినా కూడా నన్ను ఆపలేడు అంటే అతనికి తేలికగా లభించే లోకుగా లభించే పదం ఏదైనా ఉన్నది అంటే ఈ రోజున దేవుడు. ఎందుకంటే దేవుడు ఏ విధంగా ఉంటున్నాడో అతనికి తెలియదు. నాకు మళ్ళీ నా వలనే నాలాగే దేవుడు కూడా బలహీనుడు. ఆయనకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. నాకు దెబ్బలు తగులుతాయి, ఆయనకి దెబ్బలు తగులుతాయి. నాకు రక్తం వస్తుంది, ఆయనకు రక్తం వస్తుంది. నాలాగే ఆయన కూడా, నాకు ఆకలేస్తుంది, ఆయనకు ఆకలేస్తుంది. నేను అన్నం తింటాను, ఆయన అన్నం తింటాడు. నాకు నిద్ర వస్తుంది, ఆయనకు నిద్ర వస్తుంది. దైవం పట్ల ఎటువంటి అవగాహన మనకు ఉన్న కారణంగానే ఈ రోజున సోదరులారా దేవుని భావన సరిగ్గా మనకు ఎంత మాత్రం కూడా కలగడం లేదు. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. ఆలోచన చేయండి సోదరులారా. కొన్ని విషయాలు మీ మనసులో గుచ్చుకుంటాయి, హృదయంలో గుచ్చుకుంటాయి. అయినప్పటికీ కూడా బాధపడకండి, ఆలోచన చేయండి, మరి పరిశీలన చేయండి. అప్పుడు మాత్రమే సత్యం బయటకు వస్తుంది. సత్యాన్ని అనుసరించండి. ఆ సత్యం మీకు నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, ఇహపరలోకాల సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మీ జీవితంలో అనుసరించండి. మరి ఇహపరలోకాల సాఫల్యాన్ని సాధించండి. సృష్టి ప్రభు అల్లా అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దవాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.